నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన వీసా రమేష్ చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. కానీ అతను చేసే పనులకు పెట్టే ఖర్చుకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. మాటి మాటికి టూర్లకు వెళుతూ జలసాలు చేస్తూ ఉంటాడు. డబ్బులెక్కడివని బంధువులు ఎవరైనా అడిగితే కష్టపడి సంపాదిస్తున్నాను, ఖర్చు పెట్టుకుంటున్నాను అంటాడు. అసలు ఇంట్లో వారికి కూడా తెలియదు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా. పెద్ద మనిషిలా కనిపించే ఆ రమేష్ చేసే పాడు పనులేంటో తెలుసా? బస్సులు, రైళ్లలో ప్రయాణికులు ఏమరపాటుగా ఉంటే ల్యాప్టాప్ బ్యాగులను చాకచక్యంగా కొట్టేయడమే. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు భోజనాల కోసమో, కాలకృత్యాలు తీర్చుకోవడం కోసమో తమ బ్యాగులను బస్సుల్లో పెట్టి కిందకు దిగుతారు. సరిగ్గా అదే సమయంలో ఆ బ్యాగులను రమేష్ మాయం చేస్తూ ఉంటాడు. వాటిల్లోని వస్తువులను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటాడు.